ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఇది రీసెంట్గా పదం వింటున్నామండి. ఇది రీసెంట్గా నీతి ఆయోగ్ ఒక బుక్ లాంచ్ చేసింది. అదే స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా @75. 2022 తర్వాత ఇండియాలో మేజర్ చేంజెస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కానీ, ఎకనామికల్ కానీ, సో ఇవన్నీ ఒక సొసైటీ పరంగా కానీ న్యూ చేంజెస్ కావాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనే వర్డ్ని దాంట్లో పొందుపరచడం జరిగిందండి. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు హయ్యర్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, హయ్యర్ కోర్ట్స్ అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ రెండు కోర్ట్స్కి రిక్రూట్మెంట్ అనేది, జడ్జెస్ రిక్రూట్మెంట్ అనేది కొలీజియం సిస్టమ్స్ వస్తుందండి. ఈ కొలీజియం సిస్టంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన 5 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. వీళ్ళు కొలీజియం సిస్టమ్గా ఫామ్ అయ్యి జడ్జెస్ అపాయింట్ చేస్తారు. ఇది కొలీజియం సిస్టమ్ అంటే అండి. ఈ కొలీజియం సిస్టమ్ హయ్యర్ జ్యుడిషియరీకి సంబంధించిన జడ్జెస్ని నియమిస్తుంది. మరి లోయర్ జ్యుడిషియరీకి వచ్చేసరికి హైకోర్టు కన్నా కింద కోర్ట్స్ అండి. వీటిల్లో పూర్తిగా ఆర్టికల్ 233, 234 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ హైకోర్టే వీటి రిక్రూట్మెంట్ చూసుకుంటుందండి. ప్రస్తుతం ఏంటంటే ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనేది లోవర్ కోర్ట్స్కి జడ్జెస్ని అపాయింట్ చేయడం కోసం ఈ సర్వీస్ ఒకదాన్ని తీసుకొస్తున్నారండి. ఎలా అయితే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, తర్వాత ఈ IAS, IPS, IFS సర్వీసుల్ని యూపీఎస్సి సివిల్ సర్వీస్ ద్వారా రిక్రూట్ చేసుకుంటుందో, అలానే లోయర్ జ్యుడిషియరీ కూడా యూపీఎస్సి ద్వారా రిక్రూట్ అయిన పర్సన్స్ ఈ లోయర్ జ్యుడిషియరీలో కూడా వర్క్ చేయడానికి ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ అనే ఒక సర్వీస్ని ఎస్టాబ్లిష్ చేయాలని నీతి ఆయోగ్ చెప్తుంది. ఇది కొత్తదేమీ కాదండి. ఇంతకు ముందు కూడా ఆర్టికల్ 233 to 234లో సంబంధించి ఒక మ్యాటర్ ఏంటంటే, హైకోర్టు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హైకోర్టుకు సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, హైకోర్టు సో లోయర్ జ్యుడిషియరీని అపాయింట్ చేస్తాయి. కానీ ఆర్టికల్ 312 ఏదైతే ఉందో దీన్ని రాజ్యసభ ఎమర్జెన్సీ టైంలో అమెండ్ చేసి రాజ్యసభకి రెజల్యూషన్ ద్వారా న్యూ ఇండియా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కానీ ఏదైనా న్యూ సర్వీసెస్ని రిజల్యూషన్ ద్వారా తీసుకొచ్చే ఒక పవర్ని రాజ్యసభకి ఇవ్వటం జరిగిందండి. సో అందుకనే ఆర్టికల్ 312ని అమెండ్ చేశారు. ఈ అమెండ్ చేసిన దాంట్లో రాజ్యసభ అనేది ఒక రెజల్యూషన్ ద్వారా ఇలాంటి సర్వీసెస్ని తీసుకురావచ్చని ఒక మనకి ఆర్టికల్ని అమెండ్ చేసిన ఆర్టికల్ కూడా ఉండింది. సో ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అంటే పూర్తిగా లోయర్ జ్యుడిషియరీకి సివిల్ సర్వీస్ యూపీఎస్సి నియామకం ద్వారా వీటిని రిక్రూట్ చేసుకుంటారనమాట.